వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. రేణుక ఎల్లమ్మ జాతర పేరుతో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు. పేకాట రాయులకు శిక్షణలు తప్పవు. రేణుక ఎల్లమ్మ జాతరలో భారీ పోలీస్ బందోబస్తు. ఆదోను 1 టౌన్ సిఐ శ్రీరామ్ హెచ్చరిక. కర్నూలు జిల్లా ఆదోని కొండల్లో వెలిసిన ఎల్లమ్మవ్వ జాతరకు చాలా మంది భక్తులు వచ్చే దర్శించుకుంటున్నారు. అయితే కొంతమంది జాతర ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు, పేకాట రాయులకు, మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటామని ఆదోని 1 టౌన్ సిఐ శ్రీరామ్ చెప్పారు. అలాగే మద్యం సేవిస్తున్నారనే సమాచారం రావడంతో రేణుక ఎల్లమ్మ పోలీస్ సిబ్బంది స్పెషల్ బ్రాంచ్తో తనిఖీ చేస్తామని సిఐ చెప్పారు. అలాగే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ప్రాణ నష్టం జరుగుతుంది, వారి కుటుంబం వీధిలో పడుతుందని ఆయన చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకోవాలని ఆయన తెలిపారు. శ్రీ రేణుక ఎల్లమ్మ కొండల్లో పేకాట, మద్యం, అసాంఘిక కార్యక్రమాలు, జేబు దొంగలకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని 1 టౌన్ సిఐ శ్రీరామ్ హెచ్చరించారు. ఎల్లమ్మ దేవుని ముసుగులో కొంతమంది ఈ కొండల్లో చిన్న చిన్న అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని రాబడిన సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పేకాట కానీ, ఎస్పెషల్లీ మద్యం సేవించడం కానీ, మద్యం సేవించి ఏదైనా డ్రైవింగ్ చేసి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. ప్లస్ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కావున మేము ఎటువంటి ప్రాణ నష్టం, ఎటువంటి ఆస్తి నష్టం, ఎటువంటి జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు ఏం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఇక్కడ ఎవరన్నా కూడా మేము కఠినంగా శిక్షిస్తున్నాం. స్టేషన్ తీసుకుపోతున్నాం. చట్ట పరిధిలో ఎంతవరకు కఠినంగా ఉండాలో అంతవరకు కఠినంగా శిక్షిస్తున్నాం. ఇంకొకటి రాబోయే 4వ వారం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని విన్నాము. ఎంతో చరిత్ర కలిగిన ఎల్లమ్మ దేవస్థానం యొక్క ప్రతిష్టను, ఇంటిగ్రిటీని తగ్గకుండా మేము పోలీసు బందోబస్తు ఏ విధంగా ఎంతవరకు గట్టిగా ఉండాలో అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. అయితే నేను భక్తులకు కావచ్చు, ఆదోని ప్రజలకు కావచ్చు ఇచ్చే చిన్న సందేశం అంటే, దేవుని దగ్గరికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. చాలా వరకు అది చాలా బాగుంది. కొంతమంది మాత్రం 2-5% మాత్రం ఓన్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కొంతమంది వస్తున్నారని రాబడిన సమాచారం మేరకు నేను కొండలు గస్తీ పెట్టడం జరుగుతుంది. సో కొండలు కాదు కదా, పొలాలు ఎంత లోపలికున్నా కూడా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఎలాంటి చిన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా ఖచ్చితంగా తీసుకుపోతాం. స్టేషన్ పరిధిలో ఎంతవరకు గట్టిగా యాక్ట్ చేయాలో అంతవరకు గట్టిగా యాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అంటే సార్ మద్యం తాగొచ్చా తాగరాదా? ఇప్పుడు జాతర సందర్భంగా చాలా మంది మద్యం తాగుతారు. మద్యం పట్ల మీ అవగాహన? తాగకూడదండి. తాగి ఎట్లా వస్తాడు? డైరెక్ట్ హెలికాప్టర్లో పోలేడు. సచ్చినట్టు అతను ఏం చేస్తాడు? బైక్ ఎక్కుతాడు. బైక్ ఎక్కి పోతే మనం అసలే మన కొండ ప్రాంతం ఎట్లుంది, బైకులు పోవడానికి చాలా అనీజీ ఉంటుంది. జస్ట్ స్లిప్ అయినాడంటే ప్రాణం ఏమాత్రం దొరకదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషుల యొక్క ప్రాణాలు, ప్రజల ప్రాణాలు కాపాడాలని దృష్టిలో పెట్టుకొని మేము కొంత కఠినంగా ఉంటాము. అంతే తప్ప పండగను ఎలాంటి డిస్టర్బ్ చేయాలనో ఇంకో చెడు ఉద్దేశం ఏం లేదు. థ్యాంక్ యూ. నమస్తే.